ఇప్పుడు మన పక్కింటోళ్ళ ఇంట్లో పోరగాన్లు బువ్వకేడుస్తున్నారు అనుకోండి. అయ్యో వాళ్ళు అనుకునే వరకు టైం పట్టేటట్టుంది. పోరగాన్లు ఆకలికి ఎట్లా ఓర్చుకుంటారు అని మనసు తొక్కులాడుతుంది. మన ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఇగో పిల్లలకు తినబెట్టుండ్రి అని ఇస్తాం. ఆకలి బాధ తెలిసిన వాళ్ళం కాబట్టి అట్లా చేస్తాం. కానీ పోరగాళ్ళ నాయన ఏంది మీరు మాకు బువ్విస్తారా అంటే మేమంతా గతి లేనోళ్ళమా, మేము అడుక్కుంటున్నామా, మాకు సాయం చేసేంత పెద్దోళ్ళైనరా మీరు అని పోరగాన్ల ఆకలికి ఏడుస్తున్నా మన బువ్వను తీసుకోకుంటే ఎట్లుంటది మీకు తెలివందా? ఈసారి విగ్రహం కూడా గట్లనే ఉన్నది. హవ్వ వెట్టది అడక్క తిననీయది అంటే గిదే కావచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుందేల్ ఖండ్ ఏరియాల సుక్క నీళ్లు దొరుకుతలేవట. సేమ్ లాతూర్ లెక్కనే అనుకోరాదుర్రి. అయ్యో నీళ్లు లేకుంటే ఎట్లా అని సెంటర్ సర్కార్ వాళ్ళు బుందేల్ ఖండ్ కు కూడా ఒక నీళ్ల రైలు పంపిర్రు. చల్ మీ నీళ్లు మాకెందుకు అని వచ్చిన బండిని వెనకకు మర్రగొట్టిండు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారు. పువ్వు గుర్తోళ్ళు చెంబె నీళ్ళు ఇచ్చి చెరువులు నింపినట్టు పోజులు కొడతారు అని వద్దన్నాడట ఈ గ్రంగల్ల మనిషి. ఎన్కో ముందో మా పబ్లిక్ దూపను మేమేం తీసుకుంటాం, మీ సాయం వద్దు అని పబ్లిక్ నోట్ కాడ చెంబును గుంజేసిందంటే ఈయననేమనాలే, మాకు కూడా నీళ్ళు ఇయ్యండ్రి అని కొట్లాడి మీదికెళ్ళి గుంజుకరావాలే గాని ఒకరిని నేను అడుగుడేంటి అనుకుంటే ఏం చేస్తావో చేసి జనం దూపనన్నది ఇరవాలే. ఎవరి మీద సారు నీ కక్ష? జనం మీదనా? రాజకీయాలుంటే మీరు చూసుకోవాలి గాని జనాన్ని తిప్పల పెడతారా? ఇవాళ నీళ్ళద్దన్నోనివి రేపు సెంటర్ సర్కార్ పైకం కూడా వద్దంటవా అని గిట్లా నలుగురు 4 తీర్ల జోపిడిచి పెట్టే వరకు చక్కగా అయితే తవ్వకచ్చిండట.